నమః శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026 ఫిబ్రవరి 5 గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది. అయితే ఏ విధంగా మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది ఈరోజు మీరు చూడబోతున్నారు. అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు. మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఈ యొక్క తులారాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు అలంకార ప్రియులు. ఎప్పుడు కూడా అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సాధించాలనే తపన వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే జీవితంలో ఏ సమస్య ఎదురైనా సరే దాన్ని చూసి అసలు భయపడకుండా ఆ సమస్యని అధిగమించగలుగుతారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే జీవితంలో ఒక సమస్యకు పరిష్కారం కనుగొనడంలోపే మరొక సమస్య ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2026 ఫిబ్రవరి 5 గురువారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు చూస్తే కనుక ఈరోజు ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ అని ఈరోజు మీరు చూడబోతున్నారు. కెరియర్కి సంబంధించింది కానీ, వృత్తి జీవితానికి సంబంధించింది కానీ ఒక ఊహించని పరిణామం అనేది ఈరోజు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. ఈ విధంగా మీ యొక్క లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎప్పుడు కూడా జరగని ఒక సంఘటన ఈరోజు జరగబోతుంది. ఈరోజు మీ యొక్క లైఫ్లో జరిగేటువంటి సంఘటన పైన మీ యొక్క భవిష్యత్తు అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఉదాహరణకి చూస్తే మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. అనువైన స్థలం దొరకడం లేదు, అలాగే లోన్ రాక డబ్బులు దొరకడం లేదు. ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలతో ఆ యొక్క ప్రయత్నాన్ని కూడా మీరు వాయిదా వేసుకుంటున్నారు. అటువంటి వారికి చక్కటి అవకాశం ముందుకు రావడం, అంటే అనువైన స్థలం దొరకడం, డబ్బులు సమకూరడం, లేదా ఎవరైనా మీకు భాగ్యసాములుగా ఒక మంచి అవకాశం ఇవ్వడం, అంటే మిమ్మల్ని వారి యొక్క వ్యాపార భాగ్యసాములుగా ఎంపిక చేసుకొని మీకు ఈ విధంగా ఒక మంచి ఆఫర్ ఇవ్వడం. ఈ విధంగా ఏదో ఒక సంఘటన ద్వారా మీ యొక్క లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఉద్యోగస్తుల జీవితంలో కూడా ఒక ఊహించని పరిణామం అనేది ఉండబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా వృత్తి జీవితానికి, ఆదాయ మార్గానికి సంబంధించిందా లేదా కెరియర్కి సంబంధించి ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ ఈరోజు దినఫలాల్లో కనిపిస్తుందని చెప్పుకోవాలి.
అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఆరోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ అనారోగ్య సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు వద్దు అనుకున్నటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు. అంటే వారితో బంధం ఇక వద్దు అని మీరు అనుకుంటున్నారు, కానీ వారు మాటి మాటికి మీ దగ్గరికి వస్తున్నారు, మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు. ఈరోజు ఒక సహాయాన్ని అడగడానికి కూడా మీ దగ్గరికి వస్తారు. అయితే ఎవరితోనైనా సరే శత్రుత్వాన్ని బదులుగా మిత్రుత్వాన్ని కోరుకోవడం అనేది చాలా ముఖ్యం. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం తులారాశి వారు ఎవరైతే ఈ మధ్య కాలంలో బంగారు ఆభరణాలు కానీ లేదా ఏదైనా ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రి కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే ఈరోజు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరికొంతమందికి వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈరోజు ఒక నూతన వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారు. అలాగే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక చక్కటి ఆఫర్ కూడా మీ ముందుకు వస్తుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఒక ఆర్థిక సమస్యతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆ ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక అప్పుల ఊబి నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. ఆ పనిని పెట్టిన ప్రతిసారి కూడా ఎన్నో ఆటంకాలు మీకు వస్తున్నాయి. దీని కారణంగా ఆ పనిని పూర్తి చేయలేకపోతున్నారు. అటువంటి పనిని ఈరోజు మీరు మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తులారాశికి చెందినటువంటి వ్యక్తులు మిత్రులను కానీ శ్రేయోభిలాషులను కానీ కలుసుకోవాలని గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఊహించని ఒక సంఘటన ద్వారా వారు మీకు ఎదురుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా మీరు చాలా కాలంగా ఎవరితో కూడా మాట్లాడుకోకుండా ఒకే ఇంట్లో ఉంటూ మీ మధ్య ఎటువంటి బంధం లేక ఉంటున్నా సరే లేదా వేరు ఇళ్లలో ఉంటున్నా సరే అటువంటి వారి మధ్య ఉన్నటువంటి సమస్యలు ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. దీనికి మీ మధ్య వర్గాలు మీకు చాలా సపోర్ట్గా నిలుస్తారు. మీ మధ్య ఉన్నటువంటి గొడవలు సరిదిద్దమని మీరు మళ్ళీ తిరిగి మీ యొక్క బంధాన్ని పునరుద్ధరించుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల్లో తులారాశికి చెందినటువంటి వ్యక్తులు విద్యార్థులకు ఈరోజు మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయుల నుండి ఒక మాట పడవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. జాగ్రత్త పడండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం తులారాశి వారి ఎవరైనా సరే చాలా కాలం నుండి ఒక పనిలో ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ సమస్యకు పరిహారం కనుగొనడం మీరు నిరాశలో ఉన్నట్లయితే ఆ సమస్యకు ఈరోజు దినఫలాల ప్రకారం పరిష్కారం లభించబోతుందని చెప్పుకోవాలి. తులారాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఒక చక్కటి ఆఫర్ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ ముందుకు వచ్చినటువంటి ఆఫర్ ఏదైనా సరే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేకాని తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.